మహబూబాబాద్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ వద్ద రైతుల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. మిర్చి రైతులకు పంట అమ్మిన డబ్బులు ఇవ్వాలని మార్కెట్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఉమా సిబ్బందితో ధర్నా వద్దకు చేరుకుని రైతులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్తో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా రైతు హోలీ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మార్కెట్ చైర్మన్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ రైతును అడ్డుకున్నారు. ఎస్ఐ ఉమా రైతును అడ్డుకున్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఎన్ఎస్ ట్రేడర్ వ్యాపారి లాలు రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేశాడు. కొన్ని ఇబ్బందులతో రైతులకు 2 కోట్ల మేర బకాయి పడ్డాడు. వాయిదాల ప్రకారం చెల్లిస్తూ 1,80,00,000 చెల్లించగా ఇంకా 9 మంది రైతులకు 20 నుంచి 30 లక్షల రూపాయలు బకాయి చెల్లించవలసి ఉంది. వ్యాపారి మార్కెట్ చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు ఆందోళనకు దిగారు. రైతులకు మిగతా పైసలు త్వరలో ఇప్పిస్తామని మార్కెట్ చైర్మన్ సుధాకర్ హామీ ఇచ్చారు. 21,000 పెట్టి కొన్నది 28 కింటాల మిర్చి, దానికి ఎంత 6,12,000 అయినాయి సార్. అల్లకెళ్ళి ఎంత 3,02,000 ఇచ్చిండు. ఇంకా 3,10,10,000 అయినాయి సార్. ఎప్పుడైనా నేను ఇట్లా మార్కెట్కి వస్తే 3 రోజులు కాదు, పంట అమ్మగానే 3 రోజులు వెంటనే కొన్న కొడతారు. ఏ సార్ కొన్న కొట్టేస్తారు. 40,000 ఇచ్చిండు సార్. 2 లక్షలు ఇవ్వాలి సార్. అసలు ఇస్తాను లేదు సార్. ఇవ్వాలి సార్, రేపు ఇస్తాను, అసలు ఇస్తాను లేడు, ఫోన్ చెప్తాను లేదు సార్. 5 నెలలు అయింది. మా డబ్బులు మాకు ఇప్పియాలి సార్, న్యాయం జరగాలి. తప్పు జరిగింది. మార్కెట్ లో ఒక వ్యాపారి తప్పు చేశాడు. దానికి అన్ని విధాలుగా చట్టపరంగా గానీ ఏదో అన్ని విధాలుగా మేము మా మార్కెట్ కమిటీ కూర్చుంటది. చట్టపరంగా గానీ పోలీస్ వ్యవస్థ సార్ వాళ్ళందరినీ తీసుకొని చేస్తాము.